హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి, కానీ అందులో మనకి కొన్ని నచ్చుతాయి. అలాంటి బిర్యానీలో ఈ చికెన్ టిక్కా లేయర్ దమ్ బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 3/4 కిలో చికెన్ వేసుకుని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 1 కప్ పెరుగు, 1/2 కప్ ఆయిల్, సగం బద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇలా వేసుకున్న మసాలాలన్నింటినీ చికెన్కి బాగా పెట్టేలా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టి టిక్కా బాగా అవుతుంది. ఇలా కలుపుకున్న చికెన్కి మనం ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి మనం దీనికి కొంచెం స్మోకీ పెడదాం. దానికోసం 2 బొగ్గుల్ని బాగా వేడి చేసుకుని ఒక చిన్న గిన్నెలో వేసుకుని అది చికెన్కి మధ్యలో పెట్టి అందులో కొంచెం నెయ్యి వేస్తే దానివల్ల స్మోక్ వస్తుంది. స్మోక్ వచ్చిన వెంటనే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు చికెన్కి ఈ స్మోక్ పట్టనిద్దాం. ఇలా స్మోక్ పెట్టడం వల్ల చికెన్కి ఈ స్మోకీ అనేది బాగా పట్టి మనం చేసే టిక్కా అనేది ఇంకా ఫ్లేవర్ పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కాక ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా మ్యారినేట్ చేసి స్మోకీ ఫ్లేవర్ పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద మొత్తం ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులు ఫ్రై అయిన తర్వాత మరొకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్ టిక్కా రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న టిక్కాని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జాపత్రి, 1 ఇంచ్ చెక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ ఆయిల్, సగం బద్ద నిమ్మరసాన్ని పిండుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగనిద్దాం. చూడండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయో. ఇలా మరగడం వల్ల మసాలాలో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లో దిగుతుంది. ఇప్పుడు మనం 1/4 కేజీ రైస్ తీసుకుని అది శుభ్రంగా కడుక్కుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రైస్ని ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని ఈ బియ్యం మొత్తం 70% ఉడికేంత వరకు దాని మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఇలా రైస్ ఉడికించుకోవాలి. ఒకసారి ఇది మొత్తం బాగా కలుపుకుంటే రైస్ ఎలా ఉడికిందో తెలుస్తుంది. చూడండి ఇప్పుడు రైస్ అంతా బాగా ఉడికింది. ఇలా నేను చూపిస్తున్నట్టు రైస్ అనేది మధ్యలోకి విరుపుకునేలా అవ్వాలి. అప్పుడు 70% ఉడికిపోయినట్టే.
అలాగని రైస్ని మెత్తగా ఉడికించుకోకండి. అలా ఉడికించుకోవడం వల్ల బిర్యానీ కూడా మెత్తగా అవ్వి దాని ఫ్లేవర్ పాడైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రైస్ని పక్కకు తీసుకుని పెట్టుకుందాం. మరొకసారి స్టవ్ వెలిగించుకుని దాని మీద మనం టిక్కా ఫ్రై చేసుకున్న ప్యాన్ని పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం రాతి పువ్వు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇవి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇందులో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకొని అలాగే సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ కారం వేసుకుని ఒకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల మసాలాలు మాడిపోకుండా బాగా కుక్ అవుతాయి. ఇలా ఉడికిన మసాలాల్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పెరుగు వేసుకుని మరొకసారి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఈ నూనె మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళని ఇందులో 2 కప్పులు వేసుకోవాలి. మరొక్కసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు నూనె బాగా పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, నూనె పైకి వచ్చిందంటే అర్థం మసాలాలన్నీ బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ టిక్కాల్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ టిక్కాలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ టిక్కాలకి మసాలాలన్నీ బాగా పట్టేలా 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆహా, చికెన్ టిక్కా గ్రేవీ ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో! మసాలాలన్నీ కూడా ఈ చికెన్ టిక్కాకి బాగా పట్టేశాయి. అంతే, చికెన్ టిక్కా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ లేయర్స్ని ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం 1 కేజీ బియ్యం ఉడికేంత గిన్నెని తీసుకుని అందులో కింద మాడిపోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఫస్ట్ లేయర్ కింద ఒక 3 గరిటెలు వేసుకొని అదంతా బాగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్నాక దీని మీద మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ టిక్కా గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇప్పుడు సెకండ్ లేయర్ కింద అలాగే కొంచెం రైస్ వేసుకోవాలి. ఇదంతా బాగా పరుచుకుని మళ్ళీ దాని మీద కొంచెం నూనె వేసుకోవాలి. మరొక్కసారి ఈ చికెన్ టిక్కా గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి.
లాస్ట్ లేయర్ కింద మరలా రైస్ వేసుకోవాలి. ఇలా పరుచుకున్నాక మరొకసారి ఈ చికెన్ గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం పైన వేసేసుకుని ఇప్పుడు దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, సగం బద్ద నిమ్మరసాన్ని పిండాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ నెయ్యి, కొంచెం గ్రేవీ నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా మనం ఇందాక బియ్యాన్ని ఉడికించుకున్న మసాలా వాటర్ని కూడా వేసుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 12 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ టిక్కా లేయర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎప్పుడూ రొటీన్గా ఒకే స్టైల్ బిర్యానీ కాకుండా ఇలా నేను చేసినట్టు చికెన్ టిక్కా లేయర్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి. అన్ని బిర్యానీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీని మీ ఇంట్లోనే తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు.